రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లిలో విషాదం చోటు చేసుకుంది. పిట్లవంశీ అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన గ్రామంలో తీవ్ర కలకలం రేపింది. అతడు రాసిన సూసైడ్ నోట్ స్థానికంగా సంచలనంగా మారింది. తన చావుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే కారణము అంటూ అందులో పేర్కొన్నాడు. లేఖ చివరిలో ఇట్లు భారతీయుడు, థ్యాంక్యూ గవర్నమెంట్ అని రాసి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. రాచర్ల గొల్లపల్లి పిల్లగడ మండలం రాజశేఖర సంబంధించిన వంశీ మా కొడుకు రాత్రి 11:30 వచ్చిండు. ఇలా అనుకున్నాడు ఏమంటే చిన్నదంటే చిన్న తర్వాత ఇలా చెప్పాడు. పిల్లల మొదలు 6 గంటల ఇష్ట వరకు వేసుకొని ఇంట్లో పడ్డాడు. మీకు వచ్చిన కవరాదు మూసిందో మీకు అని పోయి మొయ్యి పేరు రాసి సినిమాకి కారణం ఏందో మరి మొయ్యి పానమంది నుంచి రాసి దాని పొద్దున పానమంది కారణం అని పెట్టి దాని పొద్దున పెట్టిన పేపర్ అయినా ఎవరిని రాసిన అక్కడ ఎవరికి బయటకు వెళ్ళి పోలీసు చేపలు ఫోన్ ఇస్తలేదు. ఫోన్ కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తారు. ఫోన్ గురించి ఆల్రెడీ ఎల్లబడి ఎంక్వైరీ చేస్తారు. ఫోన్ అలా తీసుకోలేదు. ఆ ఫోన్ కూడా ఎంక్వైరీ ఏమని ఫోన్ ఏమి సినిమాలో ఏమో మాట్లాడాడు. ఫోన్ వస్తే ఎంక్వైరీ చేస్తారని పోలీసులు ఇంకా రాయిస్తారు. ఏం జరిగిందని అని సంగతి ఆ రోజు నుంచి పోయి రాత్రి కలిసి ఊరేసుకున్నాడు. దాని వరకు ఏంది ఊరేసుకున్నాడు. అప్పుడు 6 గంటల తర్వాత వరకు ఊరేసుకున్నాడు. ఆ లెటర్ రాసిండు. ఆ రాసిన లెటర్ మొయిల్ పానమంత్రం రాసి ఇవరకు అది ఉంది. దాంట్లో ఏమి లేదు, ఎవరికి సహకారం లేదు. పానమంత్రం చెప్పాడు. దానికి సంబంధించి 3 సంవత్సరాలు పోస్ట్ మార్టం రాసిన రాచర్ల గొల్లపల్లి.